తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి బీఆర్ఎస్ నేతలకు తిప్పలు మొదలయ్యాయి. అయితే రేవంత్ సర్కార్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటివరకు రుణమాఫీ అంశం బారాస శ్రేణులకు బ్రహ్మాస్త్రంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి కారు పార్టీ నేతలకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలని రేవంత్ సర్కార్ పట్టుదలతో ఉంది. రుణమాఫీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని భద్రాద్రి రామయ్య సాక్షిగా మాట ఇవ్వడంతో గడువులోపు హామీని నెరవేర్చాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. దీంతో గతంలో కాంగ్రెస్ సర్కార్ ఆగస్టు 15 లోపు రుణమాఫీ విడుదల చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ లో కలవరం రేపుతోంది. బీఆర్ఎస్ కు యువత దూరమైన రైతులు మాత్రం ఆ పార్టీకి మద్దతుగానే ఉన్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తయితే ఆ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని గులాబీ అధినేత కేసీఆర్ సహా బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. రైతు సంక్షేమం కోసం తీసుకువచ్చిన పథకాలే బీఆర్ఎస్ ను సెకండ్ టర్మ్ లో అధికారంలోకి తీసుకొచ్చాయి. అధికారంలోకి వచ్చాక ₹1,00,000 రుణమాఫీపై 4 ఏళ్లు కాలయాపన చేయడం, చివర్లో 50,000 మాత్రమే మాఫీ చేయడం బీఆర్ఎస్ పట్ల రైతుల్లో అసంతృప్తికి దారితీసింది. ఇదే కాక కవిత అరెస్ట్, బీఆర్ఎస్ నేతల కబ్జాలు ఇలా ఒక్కొక్కటి బయటపడడంతో ఇది ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం చూపగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ ను ఎన్నాళ్ళు ఆదరించిన రైతాంగం అంతా అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నారట. అదే జరిగితే ఆ తర్వాత ఏ అంశాలతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది అని ఆ పార్టీ నేతలు డైలమాలో పడ్డారు. ఇంతకాలం రైతు రుణమాఫీపై స్వరాన్ని వినిపిస్తూ కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ విమర్శిస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఫలితం బీఆర్ఎస్ కు నిరాశాజనకంగా ఉన్న ఈ హామీ అమలైతే రేవంత్ సర్కార్ కు ఇది అడ్వాంటేజ్ గా మారనుండగా బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందిగా పరిణమించనుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ లో నైరాశ్యం కనిపిస్తోంది. నేతలు కూడా ఇక కారులో కొనసాగటం కష్టమే అని ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇలాంటి సమయంలోనే రైతు రుణమాఫీ అమలైతే బీఆర్ఎస్ పునాదులు కూడా కదులుతాయని హరీష్ రావు, కేటీఆర్ ఆందోళన చెందుతున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.